డీటెయిల్స్ చూస్తే తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి ధీరత్వానికి సర్వాయి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని, అంతరాలు లేని సమాజ స్థాపన కోసం పోరాడిన వీరుడని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి వేడుకలను ఆదిలాబాద్లో ఆదివారం పురస్కరించుకుని పట్టణంలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కులం, మతం, జాతి విభేదాలు లేకుండా సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అన్నారు. రాజకీయ సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అణిచివేతపై 3.5 శతాబ్దాల క్రితమే తిరుగుబాటు చేసిన దీశాలన్నారు. మొఘలుల పాలనలో బందీలుగా బతుకుతున్న పీడిత ప్రజలను విముక్తి చేసి గోల్కొండను ఏలిన చరిత్రకారుడని అన్నారు. కులమతాల వివక్ష లేకుండా అన్ని వర్గాల రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాలన్నదే ఆయన కోరిక అని తెలిపారు. బహుజనవాదంతో కూడిన ఆయన ఆశయాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 374వ జయంతి సందర్భంగా గౌడ సోదరులందరికీ, తెలంగాణ ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి, బహుజనులందరికీ కూడా వారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. కాంగ్రెస్ పార్టీ తరపున, మా నాయకుల తరపున, అభిమానుల తరపున, అందరి తరపున కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బహుజనవాదాన్ని దాదాపు 400 సంవత్సరాల కిందటనే బహుజనవాదాన్ని తీసుకుపోయి ప్రజలందరూ కూడా హింసించబడేటువంటి, అనగదొక్కబడేటువంటి ప్రజల గొంతుకై పోరాడినటువంటి సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మ చరితార్థమైందనుకోవచ్చు. ఆయన ఆశయాల్ని, ఆకాంక్షల్ని మనం ముందుకు తీసుకెళ్లడం ఒక్కటే, బహుజనులందరికీ కూడా మరిన్ని అవకాశాలు కల్పించాలని, బహుజనులలో మరింత పేదవారికి మరిన్ని అవకాశాలు కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వం, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి ఒక గొప్ప సామాజిక న్యాయం. బీసీ కులగణన కూడా జరపాలని కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉన్నది. మా రాహుల్ గాంధీ గారు కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బీసీ కులగణన జరిపిన తర్వాత బీసీ రిజర్వేషన్ని మరింత పెంచాలనేటువంటి డిమాండ్కి మేము సంపూర్ణంగా మద్దతిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే అవుతుంది. ఆనాడు బ్రిటిష్ వారితోని, మొఘలాయులతోని, గోల్కొండ నవాబులతోని బహుజనుల సంక్షేమం కోసం పోరాడినటువంటి పాపన్న గౌడ్ గారికి ఘనమైనటువంటి వారి జయంతి సందర్భంగా ठीक है